కూటమి ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాబోయే డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి, మరమ్మతుల పనితీరును క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేయాలని మంత్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కృష్ణబాబులను ఆదేశించారు. ఇప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్నమైన మెటీరియల్ ను వినియోగించే పద్ధతులను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు అధికారులను దిశానిర్దేశం చేశారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునర్ఘటించారు. ఏపీలో మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని తెలిపారు. మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని గుప్తా వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ రవాణా చేసే వారిని ఉపేక్షించేదే లేదని ఆయన హెచ్చరించారు. ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే థీమ్ తో ప్రజల్లో అవగాహన కల్పించారు. సింగ్ నగర్ డాబా సెంటర్ నుంచి పైపుల్ రోడ్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీ షా, ఈగల్ చీఫ్ రవికృష్ణ, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. పోలీస్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు. ముఖ్యంగా యువత వీటికి బానిస కాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని కోరారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈగల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలనే సైకిల్ ర్యాలీ నిర్వహించామని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ కు యువత ఎక్కువగా బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువతతో పాటు వారి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయని వివరించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు. ముఖ్యంగా యువత వీటికి బానిస కాకుండా చూడాలని సూచించారు. డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కోరారు. State government, as all of you know, state government is very serious and we have declared a war on the drugs. The war on drugs, not only production has come to zero, as has been told by the IG Eagle also, production is zero, but also against the consumption. I want to appeal to the society, to every citizen, that it is your responsibility to stop the people from consuming drugs. Several programs to tackle such issues, and the drugs, I can tell you very safely that if anybody who is consuming drugs, he is falling into a death trap, and anybody who is falling into a death trap and he knows his consequences, we have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners with us. You please partner with us, have a partnership with us in declaring this war against the drugs. I want each one of your cooperation. This cycle rally is an educational campaign for the society to make an appeal to each member of the society. It is our responsibility. Ultimately, we have to live in this society, and if we can see the condition of the other countries who have fallen into this trap. They are going to the worst phases. The productivity has come down, the productivity of youth. In this country, what we have is, we have the youth, and age profile is on our side. So, if we allow our youth to fall into this trap, then we'll leave behind. We'll be left behind in progress. So, it is our responsibility. Let us partner and prevent the drug consumption, the drug trafficking. People in and around you will be doing it. So, you have the information. Pass on to us. We would like to
partner with you in each and everything to stop this menace. Thank you. ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా వాటిని పూర్తిగా నిర్మూలించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. అదేవిధంగా జిల్లా పోలీసుల సమన్వయంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈగల్ సైకిల్ ర్యాలీస్ ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలోని 849 హాట్స్పాట్స్ గుర్తించడం జరిగింది. ఆ ఏరియాస్ లో ఎక్కడైతే ఈ గంజాయి డ్రగ్స్ కన్జంప్షన్ జరుగుతుందో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఇంకా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల యువత అదేవిధంగా మన దేశం కూడా అంతర్గతంగా బలహీనం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గంజాయి డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఉన్న ప్రతి సమాచారాన్ని కూడా మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశిస్తే ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక డీజీపీ గారి సూచనల మేరకు ఒక 5 ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా మేము ప్రారంభించాం. అరటి, పత్తి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించిన సీఎం చంద్రబాబు పత్తి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అరటి మార్కెట్ పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, రైల్వే వ్యాగన్ల ద్వారా ముంబై, కోల్కతా తరలించాలని కోరారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మొక్కజొన్న రైతులను ఆదుకునే చర్యలను తీసుకుంటామన్నారు. సీమలో 40,000 హెక్టార్లు అరటి ఉత్పత్తి అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం నుంచి అరటి ధరలు పెరిగే అవకాశం ఉందని, అప్పటి వరకు రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భగవాన్ సత్యసాయి బాబా అందించిన స్ఫూర్తి తరతరాలకు సేవాదీప్తి అని, ఆయన నడిచిన మార్గం ప్రేమ తత్వానికి, సేవ భావనకు వారధి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి సత్యసాయి గొప్ప ఆలోచనలు చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఆయన సేవా స్ఫూర్తి తరంగాలు నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు తుమ్మల్పల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ ఆర్టీఓ కావూరి చైతన్య, వివిధ శాఖల అధికారులు, శ్రీ సత్యసాయి సేవా సమితుల సభ్యులు తదితరులతో కలిసి సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించారు. విశ్వశాంతి, సౌభాగ్యం, మానవాళి సుఖ సంతోషాల కోసం పరితపించిన భగవాన్ సేవలను స్మరించుకున్నారు. సత్యసాయి సేవా సమితి సారథ్యంలోని ఆధ్యాత్మిక, సేవ, విద్యా విభాగాల ద్వారా అందిస్తున్న సేవలను విజయవాడ సమితి కన్వీనర్ ఎన్వీఎల్ నరసింహారావు వివరించారు. భజనల కార్యక్రమాల ఆధ్యాత్మిక పరిమళాలతో ప్రాంగణం శోభిలగా సత్యసాయి వాక్కులను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మార్గనిర్దేశనంతో సత్యసాయి బాబా శత జయంతిని పండుగలా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదో గొప్ప కార్యక్రమమని, సమాజంలోని సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి సత్యసాయి గొప్ప ఆలోచనలు చేసి అందరికీ ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఆయన సేవా స్ఫూర్తి తరంగాలు నేడు లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయన్నారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే గొప్ప భావనలు ముఖ్యంగా ఈ తరానికి చాలా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థుల విలువలను పెంపొందించుకుంటూ ముందడుగు వేయాలని, శ్రీ సత్యసాయి వాక్కులను సమగ్ర అభివృద్ధికి మార్గాలుగా చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు శ్రీ సత్యసాయి చూపిన విలువల మార్గం, ఆశయాలు, ఆదర్శాలు, ఆలోచనలు కీలకమని కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు సిహెచ్ సాయి గీత, ఝాన్సీ, విజయలక్ష్మి, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు మాట్లాడుతూ చెప్పారు సాయిబాబా గారి ఆలోచన ఎలాగా మొదలైంది. సో ఆ తల్లి కోరిన సంకల్పాన్ని నెరవేరించే దిశలో ఆయన సమాజానికే ఒక ఆదర్శంగా నిలిచారు. సో సమాజంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకొని దానికి ఏ ప్రకారంగా మనము సొల్యూషన్ తీసుకురాగలమని ఆలోచించి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శంగా నిలిచారు. సో ఆయన చేసిన సామాజిక సేవలు ఈరోజు లక్షలాది మంది, కోట్లాది మందికి జీవనాన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయితేనేంటి, సర్వీస్ అయితేనేంటి, అలాగే రిలీజియస్ వింగ్ ఏదైతే ఇప్పుడు 3 వింగ్స్ గురించి పెద్దలు చెప్పారు. ఆ 3 వింగ్స్లో కూడా వాళ్ళు ఎంతో లక్షలాది మందికి ఈరోజు రీచ్ అవుతున్నారు. ఒకవైపు ఎడ్యుకేషన్, ఒకవైపు హెల్త్, సో ఒకవైపు సోషల్ సర్వీస్ ఇలా చేసుకుంటూ మంచితనాన్ని పెంచుతూ ఉన్నారు. సో మీకు అందరికీ తెలిసే ఉంది సాయిబాబా గారు చెప్పిన మూల మంత్రం ఏంటంటే, సో అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అంటే ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడు, ప్రతి ఒక్కరిలో ప్రేమ పంచం అనేది. సో అది చాలా ఇంపార్టెంట్. మీకు తెలిసే ఉంది మన ప్రపంచంలో ఎంత మంచితనం మనం ఎంత స్ప్రెడ్ చేస్తామో అంత మంచిగా మనం కూడా ఉంటాము. సో
లవ్ బిగెట్స్ లవ్ అని ఏదైతే చెప్తామో అదే హేట్ బిగెట్స్ హేట్స్ అని చెప్తాం. మనం ఏది ఆలోచిస్తామో, మనం ఏది పంచుతామో మనకి అదే తిరిగి వస్తుంది. సాయిబాబా గారు కూడా అదే చెప్తున్నారు అన్నమాట. ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటే అది ఉద్దేశం. ఇది ఈ తరాలకి, ఈ పిల్లలకి, ముఖ్యంగా యూత్కి చాలా ఇంపార్టెంట్. పిల్లలు వింటున్నారా? మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు మొబైల్స్ వచ్చేసి యంగ్ జనరేషన్స్ స్పీడ్గా అన్ని ప్రపంచం మొబైల్లో ఉంటుందని తిరుగుతున్నారు. కానీ సో దాంట్లో విలువలు చాలా ఇంపార్టెంట్. సో మనము విలువలు లేకుండా మనము కనుక జీవనం నడిపించాలనుకుంటే సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో చివరికి చాలా చాలా కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి కష్టాలు పడకూడదు, రాకూడదంటే ఈ పెద్దలు చెప్పిన విలువల్ని మనము కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఈ మధ్య చూస్తూ ఉన్నాము సీనియర్ సిటిజన్షిప్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితేనేంటి, అలాగే మనకు విమెన్స్ ప్రొటెక్షన్ గురించి ఉన్న చట్టాల గురించి మనం చూస్తుంటే మనకు ఏదో మనకు సంబంధం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడ వృద్ధాశ్రమంలో వదిలేసి పిల్లలు ఎక్కడో ఫారిన్లో వెళ్ళి లేదా ఎక్కడో వెళ్ళి పెద్ద పెద్ద పని చేసుకుంటూ ఉన్నారు. సో అందరినీ ప్రేమించు, అందరినీ సేవించని బాబాగారు ఎంత చక్కగా చెప్పింది దీనికే. మీరు పక్కన ఉన్న ప్రేమిస్తారో తెలియదు, అట్లీస్ట్ మీ తల్లిదండ్రులను ప్రేమించు ఫస్ట్. సో మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ప్రేమించు, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు అది చేస్తే చాలా అందరూ హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో అప్పుడే బాబా గారు చెప్పారు. కాబట్టి ఈ విలువల్ని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకుంటామో, ఆయన చెప్పిన ఏదైతే మాటలను ఎంత మనము ప్రాక్టీస్ చేస్తామో అంత మనం బాగుంటాము, సమాజం బాగుంటుంది. అప్పుడే మనం అనుకునే లక్ష్యాలు అయితే ఉన్నాయో, వికసిత భారత్ కావచ్చు, స్వర్ణాంధ్ర కావచ్చు, ఇవన్నీ మనం సాధించడానికి ఈ విలువలు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమేనేమో కృష్ణ బలిజ సంఘం చేపట్టే ఏ మంచి పనికైనా తన సహాయ సహకారాలు ఉంటాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణ బలిజ సంఘం సామాజిక అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ఆర్చీకి నామకరణం చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ కృష్ణ బలిజ సంఘం సామాజిక అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి అందిస్తున్న సేవలను కొనియాడారు. సంఘీయుల ఐక్యత, కృషికి ఈ ఆర్చ్ ఒక చిహ్నంగా నిలుస్తుందని, ఇలాంటి నిర్మాణాలు ఆయా సంఘాల ఉనికిని, గౌరవాన్ని పెంచుతాయని, భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తాయని, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి పనులకు తన మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి గడ్డం రాజేశ్వరరావు, 62వ డివిజన్ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, 62వ డివిజన్ అధ్యక్షులు కేబుల్ రాజా, గోపిరెడ్డి, కృష్ణ బలిజ సంఘం కమిటీ అధ్యక్షులు గడ్డం కిరణ్ కుమార్, కార్యదర్శులు అన్నం వెంకయ్య, ఉపాధ్యక్షులు అన్నం కోటేశ్వరరావు, కోశాధికారి బాణాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వారాంతపు సెలవు కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గగుడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మహామండపం దిగువ ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు, ప్రధానంగా ఈవో సీనా నాయక్ ఆలయ ఉద్యోగులతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగు చర్యలు చేపట్టారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఈఓ సీనా నాయక్ స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ అత్యధికంగా ఉన్న సమయంలో స్వయంగా భక్తుల మధ్య ఉండి మైక్ ద్వారా సిబ్బందికి నేరుగా ఆదేశాలు జారీ చేస్తూ దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండపైకి వచ్చే అన్ని వీఐపీ వాహనాలను ఓం టర్నింగ్ వద్ద నిలిపివేసి అక్కడి నుండి వృద్ధులు, వీఐపీ భక్తుల కోసం ప్రత్యేకంగా బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేసి కొండపైకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణం, ఘాట్ రోడ్, కనకదుర్గ నగర్ ప్రాంతాల్లో సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. భక్తులు అంతరాలయ దర్శనానికి నిలిపివేయకుండానే అమ్మవారిని సాఫీగా దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది సమిష్టి కృషి ఆదివారం సెలవు దినం రోజున అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిరంతరం సిబ్బంది సహకారం భక్తులకు మంచి చేసేలా చేస్తుందని ఈవో తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అని సత్యసాయిబాబా పిలుపునిస్తే దాతలు స్పందించి కోట్లాది రూపాయలు విరాళంగా అందించారని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఆ నిధులను సాయిబాబా ప్రయోజనోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించి రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు, పేద విద్యా సంస్థలు, ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు వంటివి ఆయన చేపట్టారన్నారు. సాయిబాబా పేరిట నిత్యం జరిగే సేవల్లో పాలు పంచుకోవటం తనకు ఆనందంగా ఉందని తెలియజేశారు. 25వ డివిజన్ సీతారాంపురం, ఏలూరు రోడ్ శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ నందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదిన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో పేదలకు 50 కేజీల బియ్యం సంచులు, నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించారు.
ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రత్యక్ష దైవంగా పూజలందుకునే సత్యసాయిబాబా 100వ జయంతి సందర్భంగా వారి సేవలు దేశం నలుమూలలా ప్రశంసిస్తున్నారన్నారు. ఈ వేడుకలకు దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు సైతం పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమాలను సందర్శించి ఆయన్ను భగవంతుని స్వరూపంగా కొలుస్తున్నారన్నారు. మానవ సేవే మాధవ సేవ అని బాబా పిలుపునిచ్చినప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయని, ఆ నిధులను సాయిబాబా ప్రయోజోపయోగ కార్యక్రమాల కోసం వినియోగించి రాయలసీమకు నీటిపారుదల సౌకర్యాలు, పెద్ద విద్యా సంస్థలు, ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు వంటివి ఆయన చేపట్టారన్నారు. 30 నుండి 40 సంవత్సరాల క్రితమే ఎవరు ఊహించలేని విధంగా ఆయన ఉచితంగా గుండె ఆపరేషన్లు వంటి వైద్య సేవలను ప్రారంభించారని గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలలో విద్యను అభ్యసించి ఎంతో మంది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. పుట్టపర్తి సాయిబాబా పేరు మీద నిత్యం జరిగే సేవల్లో పాలు పంచుకోవటం తనకు ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. ప్రత్యక్ష దైవం సాయిబాబా గారి, పుట్టపర్తి సాయిబాబా గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ దేశం మొత్తం కూడా ఆయన చేసినటువంటి సేవల్ని గుర్తించుకుంటూ ఆయనకి పూజలు, కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి కానించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా వారి ఆశ్రమానికి వెళ్ళి ఆ భగవత్ స్వరూపుడైనటువంటి సాయిబాబా గారికి పూజా కార్యక్రమాలు అన్ని చేయడం కూడా జరిగింది. ఆ మహానుభావులు మానవ సేవే మాధవ సేవ అని ఆయన ఒక పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు ఆయన పిలుపు మేరకు ప్రజా సేవకి, మానవ సేవకి ఎంతోమంది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులన్నింటినీ కూడా ఆయన అనేక రకాలుగా రాయలసీమకు నీరు ఇవ్వటం కానీ, పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ, చదువుదారి హాస్పిటల్స్ కానీ ఉచితంగా వైద్యం కానీ, హార్ట్ ఆపరేషన్స్ ఇవాళ ఎవరూ చేయలేనటువంటి 30 సంవత్సరాల కిందట, 40 సంవత్సరాల కిందట ఆయన ప్రారంభించి ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి ప్రత్యక్ష దైవం పుట్టపర్తి సాయిబాబా వారు. ఆయన స్కూల్లో ఆయన దగ్గర విద్య నేర్చుకుని ఆయన పెట్టినటువంటి కాలేజెస్లో, ఆయన పెట్టినటువంటి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో ఎంతో మందికి సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.